నెక్స్ట్ టైం నుంచి మీరు ఎప్పుడైనా టీడబ్ల్యూఎస్ కానీ బ్లూటూత్ ఇయర్ బడ్స్ కానీ కొనాలనుకుంటే దానికన్నా ముందు అయితే వీడియో చూడండి. ఇప్పుడైతే సేవ్ చేసి పెట్టుకోండి, ఎప్పటికైనా సరే యూజ్ అవుతుంది. సో మీరు స్క్రీన్ మీద చూసేదాన్ని ఐఎమ్స్ అంటారు అనమాట. చాలా మందికి తెలిసే ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. వీటిని అయితే ఐఎమ్స్ అంటారు, అంటే ఇన్ ఇయర్ మానిటర్స్ అనమాట. ఇవి మాక్సిమం మనకి మ్యూజిషియన్స్ ఆర్ ఆడియో ఇంజనీర్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కాలంలో అయితే నార్మల్ యూజర్స్ అండ్ గేమర్స్ కూడా యూజ్ చేస్తున్నారు. అసలు ఐఎమ్స్ కి టీడబ్ల్యూఎస్ బడ్స్ కి డిఫరెన్స్ ఏంటన్నది అయితే చూద్దాం. సో మనం టీడబ్ల్యూఎస్ గురించి కనుక మాట్లాడుకుంటే మనం మాక్సిమం దాంట్లో కన్వీనియన్స్ కోసం అయితే బిల్స్ అయితే పే చేస్తూ ఉంటాం. లైక్ బ్లూటూత్, ఏఎన్సీ అండ్ టచ్ కంట్రోల్స్, ఇవన్నీ ఫీచర్స్ కోసం అయితే మనం అయితే పే చేస్తూ ఉంటాం. కాకపోతే ఐఎమ్స్ లో మనకి అలాంటివి ఏమి ఉండవు. ఆల్మోస్ట్ మనం స్పెండ్ చేసేదంతా దాంట్లో సౌండ్ క్వాలిటీ మీద అయితే స్పెండ్ చేయగలుగుతాం. అందుకే ఇప్పుడు కాలంలో టీడబ్ల్యూఎస్ కనుక మీరు 2000 కన్నా ఎక్కువ పెడుతున్నారు అన్నట్లయితే, 2000 పెడుతున్నారు అన్నట్లయితే టీడబ్ల్యూఎస్ వదిలేసి ఐఎమ్స్ కి అయితే వెళ్ళిపోవడానికి అయితే మాక్సిమం ప్రిఫర్ చేయండి. దాని ద్వారా మీరు బెటర్ సౌండ్ క్వాలిటీని అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. లైక్ ఐఎమ్స్ ఎలా అంటే మనకి వోకల్స్, బేస్ అలానే ఇన్స్ట్రుమెంట్స్ అయితే మనకి సెపరేట్ అయ్యి అయితే వినబడుతూ ఉంటాయి. సో మనం అయితే మంచి ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. మీరు కనుక ఒక ఆడియో ఫైల్ అయినట్టయితే మాక్సిమం ఐఎమ్స్ తీసుకోవడానికి అయితే ప్రిఫర్ చేయండి. ఈ ఐఎమ్స్ అనేవన్నీ కూడా మనకి వైర్డ్ అయితే వస్తుంటాయి. సో మనకి బ్లూటూత్ లో ఉన్నంత ఫ్రీడమ్ అయితే ఉండదు, కాకపోతే ఆడియో ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంటుంది. సో టీడబ్ల్యూఎస్ వర్సెస్ ఐఎమ్స్ చూసుకున్నట్లయితే మీకు ఒకవేళ కన్వీనియన్స్ కావాలి, ఇంకా వాటిలో ఎక్కువ ఫీచర్స్ కావాలి, లైక్ బ్లూటూత్, టచ్ కంట్రోల్స్ ఇవన్నీ కావాలి అనుకున్నట్లయితే టీడబ్ల్యూఎస్ కి అయితే వెళ్ళండి. జస్ట్ మీరు ఆడియో మాత్రం మంచిగా ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే మాత్రం ఐఎమ్స్ అయితే తీసుకోండి. సో మీరు దేన్ని ప్రిఫర్ చేస్తారో కింద కామెంట్స్ లో చెప్పండి. మరిన్ని అమేజింగ్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.